హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు కదండి. ఇది చార్మినార్ అండి, హైదరాబాద్లో ఉన్న. మేము మనం వెళ్ళినప్పుడు ఈ చార్మినార్ దగ్గరకు కూడా వెళ్ళాము. చూడండి ఈ చార్మినార్ ఎంత రద్దీగా ఉందో. అసలు అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అసలు చక్కగా చార్మినార్ దగ్గర ఫొటోస్ దిగటానికి అట్లా ఉందండి. కానీ మేము వెళ్ళి మళ్ళా 13 సంవత్సరాలు అలా అవుతుంది. ఇప్పుడు మాత్రం చాలా రద్దీగా ఉందండి. అసలు చార్మినార్ చుట్టూ షాపులేనండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో షాపులు. ఇది ఉంది అది లేదని లేకుండా ప్రతి ఒక్క వస్తువు ఉందండి. చూడండి ఇవి జార్స్, చిన్న చిన్న జార్స్ అండి, జాడీలు చిన్న చిన్నవి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క వస్తువు కూడా. కానీ హైదరాబాద్ తిరగాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి, ప్లస్ డబ్బులు కూడా ఉండాలండి. ఆ ఐటమ్స్ అన్నీ చూస్తుండగానే మనకి కొనాలనిపిస్తుంది కదా. అలా అనుకున్నప్పుడు మన దగ్గర మనీ కూడా ఉండాలండి చాలా. చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో అంతా కూడా మా మరదలే తీసిందండి. చూడండి మీరు చూస్తున్నారు కదా. అసలు ప్రతి ఒక్క షాపు చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇది చూడండి కప్స్. మేము చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళామండి. మళ్ళీ అన్నీ పిల్లలు చిన్నప్పుడు చూశారు కానీ తర్వాత చూడలేదనే ఉద్దేశంతో మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చిన్నప్పుడు చూపించే ఏం గుర్తుంటాయండి, అందుకనే మళ్ళీ తీసుకెళ్ళామండి. చార్మినార్ దగ్గరికి వెళ్ళాము, గోల్కొండ వెళ్ళాము, హుస్సేన్ సాగర్, ఇంకా చాలా చూసామండి. సాలార్జంగ్ మ్యూజియం, ఇవన్నీ కూడా హైదరాబాద్లో మెయిన్ ప్లేసెస్ కదండి. ఆ మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలకి చూపించాడండి మా తమ్ముడు తీసుకెళ్ళి. చూడండి ఇవి కప్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇవన్నీ కప్ ఐటము, వంటింటికి సరిపడేంత సామాను చాలా ఉన్నాయండి. చూడండి ఇవన్నీ చిన్న చిన్న కప్పులు. కప్పులో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవి శారీస్ అండి. శారీస్ ఎక్కువగా హైదరాబాద్లో ఎక్కువ వర్క్ శారీసే నడుస్తాయి కదండి. చూడండి శారీస్ ఫుల్ వర్క్, హెవీ వర్క్తో ఉన్నాయండి ఈ శారీస్ షాప్స్ కూడా. చూడండి రీజనబుల్ రేట్ అంటారు కానీ ఎక్కువ కాస్ట్గానే ఉన్నాయండి హైదరాబాద్లో వర్క్ శారీస్ కూడా. చూడండి ఈ శారీస్ షాప్స్ ఆఫర్లో ఉన్నాయని చెప్పారు కానీ మేమైతే శారీ షాప్లోకి వెళ్ళలేదు, శారీస్ తీసుకోలేదండి మేము. చూడండి బ్లౌజ్ పీసెస్, ఇవైతే సిల్క్ శారీస్ అండి. 250, 150, 125 అలా ఉన్నాయండి. ఈ విధంగా షాపులు చార్మినార్ బజార్ మొత్తం కూడా ఈ విధంగానే ఉంటాయండి. 4 రోడ్లు కలిసిన చోట ఉంటుంది కదండి చార్మినార్ చుట్టూ, అసలు షాప్సేనండి. ఈ విధంగా షాప్స్ చాలా ఇదిగా ఉన్నాయండి. చూడండి ఇవి వచ్చేసి క్లాతులండి, వర్క్ క్లాతులు. ఇవి మీటర్ 250 అన్నారండి అడిగితే క్లాత్. చూడండి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ మేము 2 తీసుకున్నాము, చిన్నదొకటి పెద్దదొకటి తీసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ మంచిగా రేట్లు రీజనబుల్గానే ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్. చూడండి ఇవి ఫ్యాంట్లు, కుర్తీలు, ఈ విధంగా హ్యాంగింగ్స్ తగిలిచ్చేసేసి ఫిక్స్డ్ రేట్లు అండి అక్కడ అన్నీ కూడా. ప్రతి ఒక్కటే ఫిక్స్డ్ రేట్లోనే ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే రేటు. ఆ చార్మినార్ చుట్టూ కూడా ఎక్కడ చూసినా ఒకటే రేటు ఉన్నాయండి అన్నీ కూడా. ఎవరో ఒకరో ఇద్దరు అట్లా కొంచెం 10 రూపాయలు 20 రూపీస్ అలా తగ్గించిస్తారు కానీ అదంతా ఫిక్స్డ్ రేట్లేనండి. చూడండి గగుల్స్ దగ్గర మేము వెళ్ళేటప్పటికి చార్మినార్కి ఎక్కడానికి టికెట్ తీసుకుని పైకి వెళ్ళడానికి టైం అయిపోయిందండి. 5:50 లోపే క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది, ఇంకా అందుకని మేము పైకి ఎక్కలేకపోయామండి. దీని దగ్గర ఫోటో తీసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళి ఆ జనం మధ్యలో ఎక్కడో ఉండి ఫొటోస్ తీసుకోవాలండి. ప్లేస్ అయితే లేదు దాని దగ్గర ఫోటో తీసుకోవడానికి. చూడండి ఇవి షాప్స్.
వీడు మా మేనల్లుడు, మా పాప అండి పక్క నుంచున్నది. గగల్స్ చూస్తున్నారు. ఫ్లవర్ వాజెస్ అండి ఇవి. ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి. బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ, ప్రతి ఒక్క ఐటెం కూడా చార్మినార్ దగ్గర మనకు లభిస్తుందండి. బ్యాంగిల్స్ అయితే చెప్పక్కర్లేదు అసలు. చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్. మనకు నచ్చిన బ్యాంగిల్స్, నెక్లెసెస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. చూడండి, లగేజ్ బ్యాగ్స్, ఫ్లవర్ వాజెస్, చూడండి ఇవి స్టోన్స్ క్లిప్స్ అండి. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, స్పెడ్స్, ఇవి బ్రైడల్ లెహంగాస్ అండి. ఇది వచ్చేసి మట్టి గాజుల షాప్ అండి. ఇది అయితే హోల్సేల్ షాప్ అంటండి. హోల్సేల్కి మాత్రమే ఇస్తారంట ఇక్కడ ఈ షాప్లో. ఈ షాప్ అంతా కూడా మట్టి గాజులేనండి. బ్యాంగిల్స్ మాత్రం రకరకాల మోడల్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ మాత్రం చార్మినార్ దగ్గర. చూడండి, ఇవి నెక్లెస్లు, రకరకాల మోడల్స్ ఉన్నాయండి. నెక్లెస్లు అయితే మాత్రం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మోడల్ ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేంత ఐటమ్స్ అక్కడ ఉన్నాయండి చార్మినార్ దగ్గర. చూడండి, చార్మినార్ చుట్టూరు షాపులేనండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చార్మినార్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక లైక్ చేయండి. వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చూడండి బ్యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయో. బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూడండి బ్యాంగిల్స్, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా చార్మినార్ దగ్గర ఉందండి. చూడండి, ఫిక్స్డ్ రేట్లేనండి ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.